మనం ఈవేళ ఏ ప్రభుత్వం వచ్చినా మన ప్రభుత్వ కార్యాలయాల్లో మన గాంధీ గారి ఫోటోలు, మన నెహ్రూ గారి ఫోటోలు, ఇందిరాగాంధీ ఫోటోలు పూర్వం మా చిన్నప్పుడు మా స్కూళ్ళలో పెట్టేవారు. మేము చదువుకునే ఒకటో తరగతి, రెండో తరగతి, ఐదో తరగతి, పదో తరగతి వరకు స్కూళ్ళలో ఉండేవి. తద్వారాగా ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టడం మొదలుపెట్టారు. ఏ ప్రభుత్వం నెగ్గితే ఆ ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ ప్రభుత్వ కార్యాలయంలో పెట్టారు. మరి అలాగే రాజ్యాంగం రాసిన వ్యక్తిని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన ఫోటోలు కూడా పెడతారు. మరి ఈ ఎన్నాటికి ముందు మూలకారకులు జ్యోతిబా పూలే గారు. ఆయన చదువు కోసం ఈవేళ మీరు కలెక్టర్లైనా, డాక్టర్లైనా, లాయర్లైనా, ఇంజినీర్లైనా మీరు చదువు వల్లే కదా! ఆ చదువు ఆయన ద్వారాగే కదా వచ్చింది. మొట్టమొదటి ఉపాధ్యాయునిరాలు కదా సావిత్రిబా పూలే. మరి ఆళ్ళనెందుకు ప్రభుత్వాలు గుర్తించట్లేదు అనే బాధ కూడా మాలో ఉంది. కాబట్టి ఈ మీడియా ద్వారాగా మేము కోరుకునేదేంటంటే, ప్రభుత్వ కార్యాలయంలోని, స్కూళ్ళల్లోని ప్రతి కార్యాలయంలోని కూడా జ్యోతిబా పూలే, అలాగే సావిత్రిబా పూలే చిత్రపటాలు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. 93 బీసీ కులాల ఐక్యవేదిక. రేపు 11వ తారీఖు, ఈ నెల 11వ తారీఖున జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా 200 సంవత్సరం జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని మంచి మం చాలా అద్భుతంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా సోదరులకి నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.